ప్రియ శ్రోతలు, బాగున్నారా? మన వాక్య పాఠం తీతు పత్రిక 3వ అధ్యాయం 1 నుండి 8వ వచనం వరకు అధ్యయనం చేయబోతున్నాము. వినండి. క్రైస్తవ ప్రవర్తనకు ఆధారమేది అనే అంశాన్ని పౌలు చర్చిస్తున్నాడు. అధిపతులకు, అధికారులకు లోబడి విధేయులుగా ఉండాలని, ప్రతి సత్కార్యము చేయడానికి సిద్ధపడి ఉండాలని, మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరుస్తూ ఎవరినీ దూషింపక జగడమాడని వారు శాంతులు అయి ఉండాలని వారికి జ్ఞాపకము చెయ్యి. గమనించాలి, అధిపతులు, అధికారులు రోమక ప్రభుత్వానికి చెందినవారు. దేవుని బిడ్డలు ఏ రాజ్యంలో ఉన్నా ఉత్తమ పౌరులై ఉండాలి. సత్కార్యాలు చేయటంలో ప్రభుత్వంతో మనస్ఫూర్తిగా సహకరిస్తారు. గమనించాలి, సత్కార్యాలలో సహకరిస్తారు అంటే దుష్కార్యమైతే సహకార నిరాకరణకు పూనుకుంటారు అని అర్థం. అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం 19వ వచనం, దేవుని మాట వినుట కంటే మీ మాట వినటం దేవుని దృష్టిలో న్యాయమా? మీరే చెప్పండి అంటూ పేతురు, యోహానులు ప్రశ్నించారు. రోమాపత్రిక 13వ అధ్యాయం 1 నుండి 7వ వచనం వరకు పౌలు ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ అన్నాడు, ప్రతివాడు పై అధికారులకు లోబడి ఉండాలి. దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారాన్ని ఎదిరించేవాడు దేవుని నియమాన్ని ఎదిరిస్తున్నాడు. తమ మీదికి తామే శిక్ష తెచ్చుకుంటారు. నీకు మేలు కలగడానికి అధికారులు దేవుని పరిచారకులు. కీడు చేసే వారి మీద ఆగ్రహము చూపడానికి వారు ప్రతీకారము చేసే దేవుని పరిచారకులు. మనస్సాక్షిని బట్టి అయినా వారికి లోబడి ఉండడం ఆవశ్యకం. ఎవనికి పన్నో వానికి పన్ను, ఎవనికి సుంకమో వానికి సుంకము చెల్లించండి. అందరికీ వారి వారి రుణాలు తీర్చండి. ఇదే క్రైస్తవ నీతి. ఎవరినీ దూషించకూడదు. అధికారులను అసలే దూషించకూడదు. జగడాలాడకూడదు. సాత్వికులై ఉండాలి. మనుషులందరి పట్ల సంపూర్ణ సాత్వికము కనపరచాలి. ఈ సంగతులు తీతు అక్కడి వారికి పదే పదే జ్ఞాపకం చేస్తూ ఉండాలి. మత్తయి శుభవార్త 11వ అధ్యాయం 29వ వచనంలో ప్రభువు ఏమన్నాడు? నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా వద్ద నేర్చుకోండి. అవతలి వ్యక్తి ఎలాంటివాడైనా సరే, దేవుని బిడ్డలమైన మనము ఆ వ్యక్తి పట్ల సాత్వికంగా ఉండాల్సిందే. 3వ వచనం, ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులము, అవిధేయులము, మోసపోయిన వారము, నానావిధములైన దురాశలకు, భోగములకు దాసులమై ఉండి దుష్టత్వమునందు, అసూయయందు కాలము గడుపుతూ అసహ్యులమై ఒకరిని ఒకరము ద్వేషించుకున్నాము. పూర్వము మనము దేవునికి అవిధేయులమై ఉండలేదా? దేవుని ఆజ్ఞను ధిక్కరించిన వారమే మోసపోయాము. ఆ రోజుల్లో దేవుని సత్యము నుండి, న్యాయము నుండి తొలగిపోయాము. ఎందుకని? దొంగ బోధకులను నమ్మి మోసపోయాము. 2 పేతురు 2వ అధ్యాయం 15వ వచనం, తిన్నని మార్గమును విడిచి బెయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి తోవ తప్పిపోయారు. అప్పుడు దురాశలకు, భోగాలకు దాసులు. దుష్టత్వం అంటే ఇతరులకు కీడు చేసే బుద్ధి. పూర్వం వారిలో అసూయ అంటే కుళ్ళు బుద్ధి ఉండేది. సోదరీ సోదరులారా, పరిశుద్ధాత్మ లేని జీవితం, దేవుని ఆత్మచేత నడిపించబడని జీవితం ఇలాగే ఉంటుంది. పరిశుద్ధాత్మ నింపుదల, నడుపుదల, మధురానుభూతి. 4వ వచనం, మన రక్షకుడైన దేవుని యొక్క దయ, మానవుల ఎడల ఆయనకున్న ప్రేమ ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగచేయటం ద్వారా మనలను రక్షించాడు. దేవుని దయ మన రక్షణకు ఆధారం. మానవులను అనగా మానవ లోకాన్ని
ఆయన ఎంతో ప్రేమించాడు. దేవుని దయ ప్రత్యక్షమైనది, దేవుని ప్రేమ ప్రత్యక్షమైనది. దేవుడు మన రక్షకుడు. మన క్రియలను బట్టి దేవుని దయ ప్రేమ మనకు లభించినవి కావు. మన క్రియలకు ఫలితంగా దేవుని దయాప్రేమలు మనకు కలిగినవి కావు. మనుష్యుడు యేసుక్రీస్తునందలి విశ్వాసము వలననే గాని క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడడు. క్రియల మూలమునగాక క్రీస్తునందలి విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడడానికి యేసుక్రీస్తునందు విశ్వాసముంచాము. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ శరీరీ నీతిమంతుడని తీర్చబడడు గదా. రక్షణకు మన స్వంత నీతిక్రియలు ఎందుకు పనికిరావు. రక్షించబడిన వారే నీతిమంతులు. వారి సత్క్రియలనే దేవుడు గుర్తిస్తాడు. దేవుడు తన కనికరము చొప్పున మనలను రక్షించాడు. దేవుని కృప, దేవుని కనికరము మాత్రమే మన రక్షణకు ఆధారం. రక్షణ దేవుని కృపలో ఉత్పత్తి అయింది. దేవుని కృపే రక్షణకు ఆద్యంతాలు. రక్షణ పునర్జన్మ సంబంధమైన స్నానం, పవిత్రమైన ఉదక స్నానం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 26వ వచనం. ఇది పునర్జన్మ సంబంధమైన స్నానమని ఇక్కడ చెప్పబడింది. మత్తయి శుభవార్త 19వ అధ్యాయం 28వ వచనంలో ప్రపంచ పునర్జననం పేర్కొనబడింది. ఇది యేసు రెండవ రాకడలో లోకమంతటికీ పునఃస్థితి స్థాపన. కాని ఇక్కడ రక్షణ అనగా వ్యక్తిగత నూతన జన్మ. ఇది నూతన జన్మారంభం. ఇది బాప్తిస్మముగా ఇక్కడ చెప్పబడింది. పునర్జన్మ సంబంధమైన ప్రక్షాళన. రక్షణ యందు కొత్త స్వభావం వస్తుంది. కొత్త మహిమ వారసత్వం ప్రాప్తిస్తుంది. పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావాన్ని కలిగిస్తాడు. బాప్తిస్మము బాహిర సూచన. దానికి సమానమైన పునర్జన్మ అనుభవం పరిశుద్ధాత్మ మనలో కలిగిస్తాడు. 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనం. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. పాతవి గతించాయి, ఇదిగో సమస్తము కొత్తవి అయ్యాయి. నూతన జన్మ అనేది కేవలం పరిశుద్ధాత్మ కార్యమే. బాప్తిస్మం దానికి బాహిరమైన సంకేతం. నికోదేముతో ప్రభువు అన్నాడు, నీవు నీటి ద్వారా ఆత్మ ద్వారా తిరిగి జన్మించాలి. 6వ వచనం. మనమాయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్యజీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులమవడానికి ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మన మీద సమృద్ధిగా కుమ్మరించాడు. శిరస్సైన యేసుక్రీస్తు నుండి దేవుడు సంఘమంతటిపైకి పరిశుద్ధాత్మను కుమ్మరించాడు. కృపచేత నీతిమంతులమయ్యాము. తద్వారా మనకు నిత్యజీవ నిరీక్షణ కలిగింది. 8వ వచనం. ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసముంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయటమందు మనస్సుంచునట్లు నీవీ సంగతులను గూర్చి దృఢముగా చెబుతూ ఉండాలని కోరుతున్నాను. ఇవి మంచివి, మనుష్యులకు ప్రయోజనకరమైనవి. సోదరీ సోదరులారా, ఈ పాఠంలో మనం దేవుని కృపను చూచాము. ఇది రక్షించే కృప. ఇందులో క్రీస్తు యొక్క విమోచనాత్మకమైన ప్రేమ ఇమిడి ఉన్నది. దేవుని కృప, దేవుని ప్రేమ మేళవిస్తున్నాయి. ఇతరులు మనల్ని ఏమన్నా, వారు మనకెంత కీడు తలపెట్టినా ఒకప్పుడు మనము ఎలాంటి వారిమో జ్ఞాపకం చేసుకోవాలి. పాపులము, మనలో అన్నీ చెడ్డ లక్షణాలే. కాని దేవుని కృప మనలను రక్షించింది. మనమిప్పుడు నీతిమంతులమయ్యాము. కేవలము దేవుని కృపచేతనే దేవుని మహిమైశ్వర్యానికి వారసులమయ్యాము. దేవుని కృపను అనుభవించే మనం ఆయన ప్రేమను ఇతరుల పట్ల కనపరచాలి. క్రేతీయులు రోమా ప్రభుత్వం కింద ఉన్నారు. మంచి పనులు చేయటంలో వీరు ప్రభుత్వంతో సహకరించాలి. ప్రభుత్వం ఏదైనా పరోక్షంగా దేవుని హస్తం దానిమీద ఉన్నది. క్రైస్తవులు దేవునికి విధేయులు. దేవునితో తమ సంబంధాన్ని దోహదపరిచినంత వరకు క్రైస్తవులు ఏ ప్రభుత్వానికైనా తమ సహకారం అందిస్తారు.
తమ దేశ పరిపాలకుల కోసం ఎడతెగక ప్రార్థిస్తారు. దేవుని బిడ్డలు ఎవరినీ దూషించక తమ నాలుకను అదుపులో ఉంచుకోవాలి. శత్రువులను సైతం ప్రేమించాలని ప్రభువు ఆజ్ఞ. మన ప్రభువు దూషించబడి ప్రతిదూషణ చేయలేదే. కక్ష సాధింపు మనస్తత్వం దేవుని బిడ్డలకు ఏ కోశానా ఉండకూడదు. ఆత్మ ఫలాలలో సాత్వికం శ్రేష్టమైనది. గలతీపత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలోని హెచ్చరిక, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకొన్న ఎడల ఆత్మ సంబంధులైన మీలోని ప్రతివాడు తానును శోధింపబడతానేమో అని తన విషయమై చూచుకుంటూ సాత్వికమైన మనస్సుతో అట్టివానిని మంచి దారికి తీసుకురావాలి. ప్రతి విశ్వాసి తన గతాన్ని ఒక్కసారి వెనక్కు తిరిగి చూసుకోవాలి. ఒకప్పుడు మనమంతా పతనావస్థలో ఉండిన వారమే. ప్రకృతి సంబంధులమై అసహ్యంగా నీచంగా బతికాము, అవివేకులం. అప్పుడు మనం మూర్ఖులం, చీకట్లో నడిచాం, గర్వించాము, స్వార్థపరులం, ఆత్మవంచన చేసుకుని విర్రవీగాము. దేవునికి అవిధేయులం, దేవుని పవిత్ర కోపాన్ని రేపాము, శాపగ్రస్తులము. లోకమునకు వెలుగై ఉన్న క్రీస్తు నుండి వేరైపోయిన రోజులవి. మోసపోయాము, దారి తప్పాము. లోకము, శరీరము, సైతాను, ఈ మూడింటి చేత పూర్తిగా మోసపోయాము. మన గత చరిత్ర అంతా చీకటే, అజ్ఞానమే. క్రేతు ద్వీపంలో ప్రజలు అన్ని రకాల దుర్వ్యసనాలకు అలవాటు పడినవారు. వారిలో కక్షలు, కార్పణ్యాలు ఎక్కువ. వారిలో శరీర కార్యములు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వారంతా విద్వేషంతో నిండిపోయారు. పరస్పరం కక్ష సాధింపే వారి వ్యాసంగం. దేవుని ప్రేమించని వారిలో మానవుల పట్ల విద్వేషం ఎక్కువ పాళ్లలో ఉంటుంది. అయితే క్రీస్తునందు రక్షించబడిన వారి తరహా వేరు. గలతీపత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపాడు. క్రీస్తునందు దేవుని దయ, ప్రేమ స్పష్టంగా ప్రత్యక్షమయ్యాయి. దేవుని దయ, మానవులందరి ఎడల దేవుని ప్రేమ. తండ్రి ప్రేమ ఎంతో గొప్పది. ఆయన మన దేవుడు, మన తండ్రి. ఆయన ప్రేమ శాశ్వతమైనది. దేవుని విమోచనాత్మక కృప ఎంత గొప్పది, ఎంత గంభీరమైనది. మన తండ్రి అయిన దేవుడే మన రక్షకుడు. ఆయన కుమారుడైన యేసుక్రీస్తే మనలను రక్షించాడు. ఆయన మనలను రక్షించింది మన క్రియలను బట్టి కాదు. ఆయన కనికరము, కృప మన రక్షణకు హేతువు, ఆధారం. దేవుడు కరుణా సంపన్నుడు. యేసు రక్తం, యేసు నీతి మనకు ఇవ్వబడినవి. ఆయన మనకు రక్షణ శృంగం. పునర్జన్మ సంబంధమైన స్నానము అనగా ఆయన మనలను కడిగి శుద్ధి చేసి నూతన జన్మ ప్రసాదించాడు. ఇది పరిశుద్ధమైన నూతన జన్మ, పరలోక జన్మ. మనలో ఈ కొత్త జన్మానుభూతి పరిశుద్ధాత్మ వల్లనే కలుగుతుంది. ఇది రక్షణ సువార్త. 1 పేతురు 3వ అధ్యాయం 21వ వచనం, ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందారు. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షిస్తున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయడము కాదుగాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చే ప్రత్యుత్తరమే. ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడే అనుభూతి ఎడతెగనిది. పరిశుద్ధాత్మ వల్ల కలిగే నూతన స్వభావం ఈ విధంగా నూతనపరచబడుతూనే ఉంటుంది. నిత్యజీవం మనకు దేవుడిచ్చిన ఉచిత వారసత్వ స్వాస్థ్యం. సోదరీ సోదరులారా, యేసుక్రీస్తు తిరిగి వచ్చినప్పుడు పూర్తి స్వాస్థ్యాన్ని మనం అనుభవిస్తాము. మనము యేసుక్రీస్తుతో కూడా దేవునికి సహవారసులం. నిత్యజీవ నిరీక్షణను బట్టి దేవునికి మనమెంతో కృతజ్ఞులం. సోదరీ సోదరులారా, దేవుని కనికరమును మరువకండి. ఆయన కృపా కనికరము నిరంతరము చిరస్థాయిగా నిలిచి ఉంటాయి. ఆయన న్యాయము, నీతి, కనికరము, కృప ఎంతో గంభీరమైనవి.
రక్షణలో మానవుని ప్రమేయం ఏదీ లేదు, అంతా యేసుక్రీస్తు చేసిందే. సత్క్రియలు మనిషిని మంచివాణ్ణి చేయలేవు. మంచివాడై మనిషి సత్క్రియలు చేయగలుగుతాడు. అట్టి సత్క్రియలు మాత్రమే దేవుని గుర్తింపు పొందుతాయి. స్వార్థము నుండి, పాపము నుండి మనిషిని దేవుడు రక్షించి ఆ తరువాత సత్క్రియలు చేయవచ్చు అంటున్నాడు. రక్షణ పొందినప్పుడు 2 అనుభవాలు మనకు ప్రాప్తిస్తాయి. ఒకటి, పునర్జన్మ సంబంధమైన ప్రక్షాళన. పాపం నుండి నిన్ను శుద్ధి చేయడానికి యేసు తన రక్తనిధిని విడుదల చేసి నిన్ను నన్ను విమోచించాడు. పాపం పోయింది. వెంటనే మరో అనుభవం. పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమిచ్చి మనల్ని నూతనపరచడం ప్రారంభిస్తాడు. మనం క్రీస్తునందు నూతన సృష్టి అయ్యాము. పరిశుద్ధాత్మ ఈ నూతన సృష్టిని పాతగిలనీయడు. దినదినము మనలో క్రొత్తదనాన్ని కలిగిస్తాడు. రాను రాను క్రమేణా మనలో నూతన స్వభావం సరికొత్తగా ఏర్పడుతూ ఉంటుంది. దేవుని పరిశుద్ధత మనలను పరిశుద్ధపరుస్తుంది. దేవుని అందం మనల్ని అందంగా తీర్చిదిద్దుతుంది. సోదరీ సోదరులారా, పరిపాలకులను, అధికారులను విధేయతతో ప్రోత్సహించాలి. వారి మంచి కార్యక్రమాలలో వారికి సహాయ సహకారాలు అందించాలి. మనమీ లోకంలో గోధుమల మధ్య గురుగుల్లాగా ఉన్నాము. ఈ లోకంలో మనకు 3 బాధ్యతలున్నాయి. ఒకటి, మనము ఏ దేశంలో ఉన్నామో ఆ దేశ ప్రభుత్వం పట్ల మన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాలి. 2, మనం జీవించే సమాజం పట్ల కూడా మనకు బాధ్యతలున్నాయి. వాటిని విస్మరించకూడదు, మేలు చెయ్యాలి. తోటి సోదరుణ్ణి ప్రేమించాలి. సంఘర్షణను అంతటితో ఆపివేయాలి. సాత్విక వైఖరి అవలంబించాలి. అందరి ఎడల మన్నన మర్యాద చూపాలి. ప్రియశ్రోతలు, ఈ పాఠంలో మన రక్షణ విషయమైన ప్రామాణిక సత్యాలను దేవుడు బయలుపరిచాడు. జ్ఞానం, స్వరూపం, సహవాసం, సేవ అనే 4 రక్షణకు ఫలితాలే. రక్షించబడిన ప్రతి వ్యక్తి దేవుని జ్ఞానాన్ని పొందుతాడు. యేసు స్వరూపానికి మార్చబడుతూ ఉంటాడు. దేవుని సహవాసంలో ఎడతెగక కొనసాగుతాడు. పరిశుద్ధశీలమందు క్రైస్తవ నీతి కానవస్తుంది. మన అలవాట్లు, మన చర్యలు, క్రియలు అన్నీ పరిశుద్ధమై ఉండాలి. విమోచనాత్మకమైన దేవుని కృప మన పట్ల విస్తరించినందున మనము రక్షించబడి ఉన్నాము. శుద్ధి, నూతన జన్మానుభూతి, నూతనీకరణ. పాప ఫలితం మరణం. మరణము నుండి బ్రతికించబడమే రక్షణ. యేసుక్రీస్తు ద్వారానే ఇట్టి అనుభూతి మనకు ప్రాప్తిస్తుంది. రక్షించబడి మనము దేవుని బిడ్డలమయ్యాము. యేసుక్రీస్తుతో సమస్తమునకు సహవారసులమై ఉన్నాము. శ్రోతలు గమనించండి, 3వ అధ్యాయమంతా దేవుని సంఘము చేయవలసిన సత్క్రియలను గురించి మాట్లాడుతోంది. మొదటి అధ్యాయంలో సంఘములో ఉండవలసిన క్రమం చూపబడింది. 2వ అధ్యాయంలో సంఘ బోధ ఎలా ఉండాలో చెప్పబడింది. 3వ అధ్యాయంలో సంఘము చేయదగిన సత్కార్యాలు ప్రస్తావించబడ్డాయి. సంఘము దేశ పరిపాలకులకు మంచి కార్యక్రమాలలో తోడ్పడాలి. దేశంలోని చట్టాలను సంఘం మన్నించాలి, వాటిని ఉల్లంఘించకూడదు. సంఘం రాజకీయాలలో తలదూర్చకూడదు. సంఘం నిత్యజీవ నిరీక్షణ గలది, అనగా మనకు జీవమై ఉన్న యేసు రాకడ కొరకై కనిపెట్టుకుని ఉన్నది. సంఘం సత్కార్యాచరణలో ఎడతెగక పురోగమించాలి. స్వనీతి మురికి గుడ్డల వంటిది. సంఘం క్రీస్తు నీతిని ప్రచురం చేస్తుంది. యెషయా 64వ అధ్యాయం 6వ వచనం, యేసుక్రీస్తే మనము ధరించుకున్న నీతి వస్త్రం. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.